ప్రభు ఆరోహణమైన రోజు నుంచి 10 రోజులు వారు ఎడతెగక ఒక గదిలో వారు మోకాళ్ళ మీద ఉండి ఒకటే చేయించు ఉన్నారు. దేవునికి స్తోత్రము చేయించుండిరి అని బైబిల్లో చూస్తున్నాం. దేవునికి స్తోత్రము చేయించున్న వారికి 10 దినాలకు వారి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. అదే వచ్చి ఆదివారము పెంతెకోస్తు పండుగ, పరిశుద్ధాత్ముని పండుగ గనుక పరిశుద్ధాత్మను గూర్చి ప్రతి వారు తెలుసుకోవాలి. మనం చదువుకున్న వాక్య భాగంలో వారు మాట్లాడుచున్న మాట ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు. పౌలు ఎఫెసీ సంఘమునకు మరలా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆ ప్రదేశంలో ఆయన ఉంటూ ఆ శిష్యుల యొద్దకు వచ్చి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిదిరా అని ఎఫెసీలో ఉన్న శిష్యులతో పౌలు అడుగుచున్నాడు. వారు సమాధానం ఏం చెబుతున్నారు అంటే, కూర్చోమ్మా కదా అమ్మ కూర్చోబెట్టు. వారు ఏమని సమాధానం చెబుతున్నారు అంటే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేమెరుగు, మాకు తెలియదు. బాప్తిస్మం పొందాము అంతే. బాప్తిస్మం పొందాము, దేవుని యొద్దకు వచ్చాము, ఆరాధనలో ఉంటున్నాము తప్ప పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు, మేము ఎరుగం. కనుక మొదటిగా పరిశుద్ధాత్మను గురించి ప్రతి వారు గ్రహించాలి. పరిశుద్ధాత్మను ప్రతి వారు తెలుసుకోవాలి. ప్రస్తుతానికి భూమి మీద పని చేయించున్న వారు పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ లేకపోతే క్రైస్తవ సంఘము భూమి మీద నడిపింపబడదు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే బోధ లేదు. పరిశుద్ధాత్మ దేవుడే తన సేవకులలో ఉండి నడిపించేవాడై ఉన్నాడు. అయితే ఎఫెసీ సంఘం వారు శిష్యులు ఏమంటున్నారంటే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. ఇంకొక వచనములో కూడా మనము చూసినప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనము నుండి చూసినప్పుడు, సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం మాత్రమే పొంది ఉండిరి. బాప్తిస్మం మాత్రమే పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఇక్కడ కూడా సమరయ్య ప్రాంతములకు వచ్చినప్పుడు ఈ సమరయ్య వారు దేవుని వాక్యమును అంగీకరించి యెరూషలేములోని అపోస్తలులను వారి యొద్దకు పిలిపించుకున్నారు. వారు పిలిచినప్పుడు వారు వచ్చారు. వచ్చి ఏం ప్రార్థన చేస్తున్నారు పేతురు యోహానులు? ఈ సమరయ్య వారు దేవుని ఆత్మాభిషేకాన్ని పొందుకోవాలని ప్రార్థన చేస్తారు. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం ఏమనంటే, అంతకు మునుపు ఆయన వారి మీద దిగి ఉండలేదు.
మనసు పెట్టి వినాలి. అంతకు మునుపు పరిశుద్ధాత్మ వారి మీదకి రాలేదు అంటే పరిశుద్ధాత్మను వారు పొందలేదు. పరిశుద్ధాత్మ ఎవరో వారికి తెలియదు. ముందుగా అక్కడ మనం ఎఫెసీ శిష్యులైన వారు మేము ఎరుగము అంటున్నారు. ఈ సమరయ వారు కూడా బాప్తిస్మం పొందారు, కానీ పరిశుద్ధాత్మ యొక్క రుచి వారికి తెలియదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది బాప్తిస్మం పొందిన వారు ఉన్నారు. ప్రభు యొద్దకు కొన్ని సంవత్సరాలుగా వచ్చుచున్న వారు ఉన్నారు. పరిశుద్ధాత్మ అనుభవము లేని వారై ఉన్నారు చాలా మంది. అందుకనే పరిశుద్ధాత్మను ప్రతి వారు కోరుకోవాలి. ప్రభు అన్నారు, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. దేవుని ఆత్మ లేనివాడు దేవునికి సంబంధం లేనివాడు. కనుక మొదటిగా పరిశుద్ధాత్మ ఎవరు అనే ఒక మాట ఈరోజు మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడనై ఉన్నాడు. ప్రాముఖ్యతమైతే వచ్చే వారంలో మనం ఎందుకు పరిశుద్ధాత్మ పొందాలనేది వచ్చే వారం విందాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరు, ఆయన ఎవరు అని మనము చూసినప్పుడు ఆయన మన రక్షణ కొరకు పోరాటము చేయించిన వాడుగా కనబడుతుంది. ఏదో రీతిగా మనము రక్షణలోనికి రావాలి, ఏదో రీతిగా మనము రక్షింపబడాలి, ఏదో రీతిగా మనము పాపము నుండి విడిపింపబడాలి, ఏదో రీతిగా మనము చీకటి నుండి విడిపింపబడాలి అని మన విడుదల కొరకు, మన రక్షణ కొరకు, మన క్షేమము కొరకు పోరాటము చేయించున్న వాడుగా పరిశుద్ధాత్మ దేవుడు కనబడుచున్నాడు. ఒకసారి బైబిల్లో మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథములో రోమపత్రిక, రోమియోలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 30వ వచనం. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరముగా అగునట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మను బతిమాలుకొనొచ్చు. మీరు ఏదో రీతిగా ఆయన యొద్దకు రావాలని, రక్షణ పొందాలని ఇక్కడ పౌలు భక్తులతో కలిసి పోరాటము చేయించున్నాడు. ఆత్మదేవుడు ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను. పోరాటం దేవుని యొక్క సేవకుల్లో ఉండి పోరాటం చేస్తున్నాడు. కొందరైనా రక్షింపబడాలి అనే పోరాటము చేసేవాడుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనబడుతున్నాడు. ఇక రెండవ మాట మనము చూచినట్లయితే మార్పు లేని వారిని చూచి దుఃఖపడేవాడుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అమ్మ వినాలి, ఎవరైతే మార్పు లేని వారుగా ఉంటారో, ఎంతకాలమైనా ఎన్ని బోధలు విన్నా, ఎన్ని సాక్ష్యాలు విన్నా మార్పు లేనివారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనములో ఎఫెసీ పత్రిక దేవుని పరిశుద్ధాత్మను ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కాబట్టి మీరు ఏమి చేయవద్దు అంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. జాగ్రత్తగా వినాలి. పై వచనములు వినువారికి మేలు కలుగునట్లు
అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకులు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఒకవేళ నీవు చెడ్డ మాటలు మాట్లాడుతుంటే ప్రభు నమ్మి దేవుని ఎందుకు వచ్చి నీ నోట దుర్భాష, నీవు దుర్భాషలాడేవాడవైతే, దుర్భాషలాడే ఆమెవైతే నిన్ను చూచిన పరిశుద్ధాత్మకు ఏం కలుగుతుంది? దుఃఖము. దుఃఖపడేవాడు పరిశుద్ధాత్మ. ఏదో రీతిగా రక్షించాలని పోరాటం చేసేవాడుగా కనబడుతున్నాడు. రెండవదిగా దుఃఖపడేవాడు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి అంటున్నాడు కింది వచ్చి. కాబట్టి దుఃఖపడుచున్నాడు. ఎంతమంది మార్పు లేని వారిగా ఉన్నారు? దయచేసి వినాలి, మార్పు చాలా ప్రాముఖ్యమైనది. నిన్నటి దినమున శుక్రవారం మనం సాక్ష్యమైనా నిజంగా ఎలాంటి వ్యక్తి ఎలా మారిపోయాడు? మార్పు అంటే అది. ఆయన అంటున్నాడు, భయంకరమైన చెడ్డ మాటలు మాట్లాడేవారు. ఆయన కారులో వెళ్ళేటప్పుడు అమ్మ చెప్తుంది, తెలుగు వచ్చేది కాదట. ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు, ఇంగ్లీషే ఎక్కువ మాట్లాడేవాడు. ఆయన రాజకీయాల్లోనికి రాకమునుపు, ఆ యొక్క ఫ్యాక్షన్లోనికి వెళ్ళక మునుపు ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేవాడు, తెలుగు తక్కువ మాట్లాడేవాడు. ఆమె అంటుంది, తెలుగు నేర్చుకున్నాడు కానీ అన్ని చెడ్డ మాటలే నేర్చుకున్నాడట. అప్పుడు నోటికి వస్తే చెడ్డ మాటలు. అయితే ఎప్పుడైతే అతను మార్పు పొందాడో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన నోటి వెంబడికి ఒక్క చెడ్డ మాట కూడా రాలేదని సాక్ష్యం. కనుక మీ నోట దూషణలు ఉన్నాయా? దుర్భాషలు ఉన్నాయా? ఇక్కడ అంటున్నాడు కదా, ద్వేషం ఉన్నదా? ఒకరి మీద ద్వేషం ఉన్నదా? ఒకరి మీద కోపం ఉన్నదా? క్రోధం ఉన్నదా? అల్లరి ఉన్నదా? దూషణ ఉన్నదా? దుష్టత్వం ఉన్నదా? ఇవన్నీ మీలో ఉంటే, అవన్నీ ఉండి దేవుని ఎందుకు వచ్చే వారిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడట? చెప్పండి అయ్యామా, ఇది కదా అక్కడ, దుఃఖపరచుకుని. పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. ఈ 3 వచనాల్లో ఈ మాటలన్నీ రాయబడుతూ మధ్యలో వచనములు ఏమని రాయబడిందంటే, మీరు ఒకవేళ ఈ మాటలు మీ నోట ఉన్నట్లయితే, ఈ యొక్క చెడు మీలో ఉన్నట్లయితే, మిమ్మల్ని చూచిన పరిశుద్ధాత్మ దేవుడికి ఏం కలుగుతుంది? చెప్పండమ్మా, అయ్యా చెప్పండి. దుఃఖపడతాడు పరిశుద్ధాత్మ. అయ్యో, నా దగ్గరికి వచ్చాడు కుమారుడు, నా మందిరానికి వస్తుంది కుమార్తె, నా మాటలు వింటుంది కుమార్తె, నా సన్నిధిలో పాటలు పాడుతుంది కుమార్తె, నా సన్నిధిలో మోకరిస్తుంది, నా సన్నిధిలో మోకరిస్తున్నాడు. కానీ ఈమె మాటలు ఎంత ఘోరమైన మాటలు మాట్లాడుతుంది, చెడ్డ మాటలు మాట్లాడుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడేవాడుగా కనబడుతున్నాడు. ఇక 3వదిగా చూసినట్లయితే, ఆయన సభకు తన మాటలు వినిపించేవాడు. అందుకే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనములో ఏమని రాయబడింది? చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. అనగా ఈ మాటలు చెప్పించేవారు ఎవరు? సంఘముతో ఈ మాటలు చెప్పించేవారు, ఈ గ్రంథములో ఉన్న మాటలు, ఈ బైబిల్లో ఉన్న మాటలు చెప్పించేవారు ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడే. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఎవరు వినాలి? చెవిగలవాడు వినును కాక. ఇంతకుముందు మీకు చెవులను గురించి చెప్పాను. కొంతమంది చెవులు దురద చెవులు. ఏ చెవులు? బైబిల్లో ఉంది, చెప్పండి అయ్యమ్మా. దురద చెవులు అంటే దురదొచ్చిన చెవులు కాదు. సత్యవాక్యమునకు చెవినివ్వరట, మంచి వాక్యానికి చెవినివ్వరు.
మంచి బోధకు చెవినివ్వరు. ఎవరైనా 4 జోకులు చెప్పి నవ్విస్తే, కథలు చెబితే ఆ కథలు బాగా వినడానికి చెవులు దగ్గర పెడతారు. వారికి ఏమని పేరు? దురద చెవులు గలవా. దేవుని వాక్యమునకు చెవులిచ్చే వారంగా మనం ఉండాలి. కారణం ఏమిటంటే ఆత్మయే సంఘముతో మాట్లాడుచున్నాడు. మాట్లాడే ఆత్మగా కంటికి కనబడట్లేదు కానీ, ఆయన మన కంటికి కనబడలేదు కానీ ప్రతి ఒక్క సేవకునిలో ఉండి ఈ రోజున ప్రపంచంలో ఎన్ని కోట్ల మందిరాల్లో బోధ జరుగుతుందో, ఎన్ని కోట్ల మందిరాల్లో దేవుని సేవకులు నిలబడ్డారో, వారందరిలో నిలబడి పని చేయించిన వాడు ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడి మాట్లాడేవాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు అని ఇక్కడ చూస్తున్నాం. ఇక 4వదిగా చూసినట్లయితే తన పని నిమిత్తమై, తన సేవ కొరకై పిలిచేవాడు, రమ్మని పిలిచేవాడు. ఎందరినో ఆయన పిలిచాడు. దైవజనుని పిలిచాడు. లోదరన్ మిషన్ లో ఉన్న దైవజనుని యువరాజు వలె బయటికి వచ్చి బైబిల్ మిషన్ స్థాపించమన్నాడు. ఎక్కడో ఆంధ్ర ప్రాంతానికి చెందిన నన్ను ప్రభు పిలిచారు, నీవు నా సేవ కర్ణాటకలో చేయాలి అనగా తన పని కొరకు పిలిచేవాడు. దేవుని యొక్క వాక్యములో మనము చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథములో కనబడుతుంది. ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచు ఉండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పిన. దేవుని పని కొరకు ఈ పౌలు బర్నబా ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో ఉండగా దేవుడు పిలుస్తున్నాడు నా పని కొరకు, దేవుని సేవ కొరకు వారిని రమ్మని పిలుస్తున్నాడు. దయచేసి వినాలమ్మ, మనసు పెట్టి వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనే మాట, మొదటి అంశం ఏమిటంటే పరిశుద్ధాత్మ ఎవరు అంటే, మొదటిగా మన రక్షణ కొరకు పోరాటము చేయించున్నవాడు. రెండవదిగా మనం మారకపోతే దుఃఖపడేవాడు. మూడవదిగా మనతో మాట్లాడేవాడు, సంఘములతో మాట్లాడేవాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగా కానీ చూస్తున్నాం. నాలుగవదిగా తన పని కొరకు, తన సేవ కొరకు, వారేదో పని మీద ఉన్నప్పటికీ కూడా తన పనికి అవసరమైతే ఆయన పిలుచుకునేవాడు. ఇక గమనించాలి ప్రియులారా, పేతురు గారు ఒక రోజున ప్రార్థనలో ఉన్నాడు ఏకాంతముగా. అతని యొద్దకు ఎవరు వచ్చుచున్నారో అంటే, ప్రార్థనలో ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో కూడా చెప్పేవాడు. పరిశుద్ధ గ్రంథములో చూసినప్పుడు అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడిన మాట 10:20, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో వెళ్ళుము, వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పారు. ఎవరు చెప్పారు? 19. పేతురు ఆ దర్శనమును చూచి యోచించుచుండగా ఆత్మ మాట్లాడుచున్నాడు. ఆత్మ ఇదిగో 3 మనుషులను వెదకుచున్నారు. 3 వస్తారు నీ దగ్గరికి. ఎక్కడున్నాడు ఈయన? ప్రార్థనలో ఉన్నాడు, మేడ పైన ప్రార్థనలో ఉన్నాడు. ఒక దర్శనం వచ్చింది. దర్శనం గురించి అర్థం అవ్వట్లేదు. అర్థం కానప్పుడు ఆత్మ మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. ఎందుకు నీవు దీని గురించి సందేహపడుతున్నావు?
నీ దగ్గరికి 3 మనుషులు వస్తారు. ఆ వచ్చిన మనుషులతో నీ వెళ్ళిపోవాలి, సందేహింపకుండా వెళ్ళిపో. కాబట్టి మన చుట్టూ ఏమి జరుగుతుందో అదంతా కూడా తెలియజేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మన భవిష్యత్తును మనకు తెలియజేసేవాడుగా కనబడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. లేచి నిలబడదాం. చాలా మత్తుగా ఉన్నారు, మీరు వినట్లేదు వాక్యం. లేచి నిలబడాలి, అందరూ లేచి నిలబడాలి. ఇక 6వదిగా చూసినట్లయితే, మనము ఏది చేస్తే మంచిదో ఏది చేయకూడదో, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో కూడా చెప్పేవారు. ఇలా వెళ్ళొద్దు, ఇది చెయ్యొద్దు, మన ఆత్మలో మనతో చెబుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూచినప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 6-7 వచనాల్లో ఆసియాలో వాక్యము చెప్పకూడదని ఎవరు ఆటంకపరిచారట? పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ప్రక్రియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ఇక్కడ ఆసియాకు వెళ్ళొద్దండి మీరు అని చెబుతున్నాడు. ఆసియాకు వెళ్ళి మీరు అక్కడ వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరుస్తూ ఉన్నాడు. అంటే అక్కడికి వెళితే ఈ సేవకుడికి ఏమైనా జరుగుతుందేమో, అది ఎవరికి తెలుసు? మాట్లాడలేదయ్యమ్మా, పరిశుద్ధాత్మకు తెలుసు కనుక వెళ్ళవద్దు అంటున్నాడు. ఫలానా ప్రాంతానికి వెళ్ళొద్దు, ఆసియాకు వెళ్ళదు, అక్కడికి వెళ్ళొద్దు మీరు. అక్కడికి వెళితే మీకు ప్రమాదం. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలో, తన సేవకులు ఎక్కడికి వెళితే క్షేమమో, ఎక్కడికి వెళ్ళకూడదు మనకు చెప్పేవాడు పరిశుద్ధాత్మ. నా సేవలో కూడా ఇంతవరకు నడిపించుచున్నవాడు ఆయన, ఆ పరిశుద్ధాత్ముడే. ఒక రోజున ఒక మాస్టర్ గారు వారిని పెంతెకోస్తు సంఘం, ఆయన అన్నాడు, బ్రదర్ తాడపత్రిలో ఉంటారు, కొన్ని సంవత్సరాల కింద చనిపోయాడు ఆయన. మా కుటుంబీకులు దాదాపుగా 50 మంది ఉన్నాం బ్రదర్, 50 మంది. నేనే సేవ చేస్తున్నాను. నా మాట, నేను బంధువుని కాబట్టి నా మాట విండి, బ్రదర్ ఆ చర్చి మీకు ఇస్తాను, పెంతెకోస్తు సంఘం బాగా వాక్యం చెప్తున్నావు, నువ్వు మా సేవ, మా సంఘం, మా మందిరం నీకు ఇచ్చేస్తావు, నువ్వు సేవ చేయి, నీకే రాసిచ్చేస్తావు, నువ్వే సేవ చేయి అని బతిమాలాడు ఆయన. ఇంకో పాస్టర్ గారు పోయిన సంవత్సరం కాక అటుపోయిన సంవత్సరం ఈ మందిరానికి కూడా వచ్చాడు. రంగారావు గారు రాయల చెరువులో ఉంటాడు. ఒకరోజు వాక్యం చెప్పడానికి పిలిచాడు. ఇప్పుడు నేను తాడపత్రిలో ఉంటూ సువార్త చెప్పడానికి వెళ్ళేవాడు. ఒక ఊరికి వెళ్ళి వాక్యం చెప్తుంటే, ఒక వీధిలో వాక్యం చెప్తుంటే అందరూ వచ్చారు. ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చారు. వీధి రోడ్లో పెట్టారు, సిమెంట్ రోడ్లో మైకులు పెట్టి వాక్యం చెప్తుంటే ఆ వచ్చిన వారు అందరూ యవనస్తులు అల్లరల్లరి చేస్తున్నారు. వాక్యము చెబుతూ ఉండగా అందరూ సైలెంట్ అయిపోయి అందరూ కూర్చొని అందరూ వాక్యం విన్నారు, అందరూ ప్రార్థన చేయించుకున్నారు. ఆ ప్రార్థన ముగించుకొని ఇంటికి వచ్చాం. ఆ సారు ఇంటికి వెళ్ళాం. ఆ సారు ఆయన రైల్వేలో జాబ్ చేస్తాడు. ఆ అమ్మ కూడా రైల్వేలో డాక్టర్గా పనిచేస్తాడు. ఆ అమ్మనే మాకు భోజనం చేసి పెట్టేది. ఎంతమంది వచ్చి భోజనం చేసిన తర్వాత చాలాసేపు ఆయన బతిమాలంటారు, శాంతిరాజు నా మందిరం నీకు ఇచ్చేస్తా, నేను ఊరికి కూర్చుంటాను పక్కన, నువ్వు కావాలి. యవనస్తులు యవన వయస్సులో దేవుని కొరకు వాడుకుంటున్నావు, నువ్వు కావాలి. ఎవరు పిలిచినా నేను ఎవరితో ఒప్పుకునేవాడిని కాదు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పే మాట, నీవు బైబిల్ విషయంలోనే సేవ చేయాలి, బైబిల్ విషయంలోనే సేవ చేయాలి.
బయటకు వచ్చిన తర్వాత కూడా ఇన్ని మందిరాలు ఉన్నాయి, చాలామంది ఇంత సంఘం ఉందనుకోండి, వేరే పాస్టర్లు వచ్చి కొన్ని సంస్థలు వచ్చి వాళ్ళే మందిరం కట్టిస్తారు, వాళ్ళే నెలకింత జీతం ఇస్తారు. ఏదైనా సభ జరుగుతుందంటే వారే ఖర్చు పెడతారు. ఇప్పటికి నాతో అంటారు కొంతమంది, మేమే వచ్చి సభ చేస్తాం, మేమే వచ్చి అంత ఖర్చు చూస్తాం. అది కాదు మన సేవ. పరిశుద్ధాత్మ యొక్క పిలుపుతో మనం ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో మనకు చెప్పేవాడు, తన సేవకులకు చెప్పి నడిపించేవారు ఎవరు అంటే మన కంటికి కనబడటం లేదు, కానీ ఆ సేవకులలో ఉండి ఆయన పని చేస్తున్నాడు పరిశుద్ధాత్మ. ఇక్కడ వెళ్ళి ఆసియాకు వెళ్ళొద్దు. మా ఊర్లో కూడా చర్చ్ కట్టారు. మా ఊరి వారు కూడా మన ఊర్లోనే సేవ చేయాలి. ఎక్కడ ఆంధ్ర, ఎక్కడికి దేవుడు తీసుకుని వచ్చాడు. పరిశుద్ధాత్మ యొక్క నడిపి. ఇంతకుముందు కూడా మీకు చెప్పారు, కర్ణాటక అని దేవుడు ముందు చెప్పారు నాకు దర్శనంలో. కానీ నాకంటే సీనియర్ పాస్టర్లు ఉన్నారన్నమాట, నాకంటే సీనియర్లు ఉన్నారు. నేను వచ్చి అప్పటికి ఒక 6 నెలలు అవుతుంది. జనవరిలో వచ్చాను. మేలో నన్ను సేవకు పంపించారు. మే నెలలోనే పంపించారు. మొదటిగా బుగ్గ ఎల్ఎన్టీ ఫ్యాక్టరీ వెనకల అక్కడ ఒక ఊరికి వెళ్ళి అక్కడ ఆరాధన చేసేవాడు. ఆరాధన అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆయన చక్కగా ఆయన భోజనం వేడివేడిగా మటన్ తీసుకొని వచ్చి నాకు వడ్డించి, మరలా బస్సు సాయంకాలానికి వస్తుంది, ఒకే బస్సు పల్లెటూరు, సాయంకాలానికి వస్తుంది. భోజనం చేసుకొచ్చే రెస్ట్ తీసుకోయా, బస్సు వచ్చేటప్పటికి లేపుతాను లేనేమో. కొన్ని నెలలు అక్కడికి వెళ్ళా. అంటే జనవరి 10వ తారీఖు వచ్చాను సేవకి. 2006 జనవరి 10 నా సూట్ కేసు తీసుకొని, బైబిల్ తీసుకొని కుటుంబాన్ని విడిచిపెట్టి రావడం జరిగింది. వీళ్ళని గమనించిన ఆ శిలువ ధ్యానాలు గుడ్ ఫ్రైడే రోజున 7 మాటల్లో ఒక మాట అయ్యగారు చెప్పాలి. 7 మాటల్లో ఒక మాట చెప్పగానే ఆ మాట చెప్పిన తర్వాత ఆదివారమే నువ్వు ఇంక వెళ్ళొచ్చు, వాక్యం చెప్పావు కదా, నువ్వు వెళ్ళొచ్చు ఆరాధన. అక్కడి నుంచి ఆరంభమై మరలా కొంతకాలం ఇక్కడ అనంతపురం పక్కన అక్కడ కూడా కొద్ది రోజులు వెళ్ళడం జరిగింది. ఇక మే నెల సభల కోసం పందిరేస్తున్నా, తాటాకుల పందిరి. ఆ తాటాకులు పందిరి వేసే వాళ్ళతో నేను కూడా పైన కూర్చున్నా. నేను కూడా ఆ తాటాకులు కప్పుతున్నాను. అన్ని పనులు అనేవారు అయ్యగారు, అన్ని నేర్చుకోవాలి. అందుకనే ఇక్కడ నింటలు వేస్తే మన మేస్త్రి బిజీగా ఉన్నాడు, మేస్త్రి రాలేకపోతున్నాడు. ఒక కుమారుడు వచ్చి, మన భూదాల నుండి వచ్చి కుమారుడు రాడ్లు కడుతుంటే నేను కూడా ఉక్కు తీసుకొని అక్కడ కట్టాను షాల్లో. ఆ షాల్లో ఆ ఉక్కు తీసుకోండి, వాళ్ళు ఎలా కడుతున్నారో అలా కట్టేయండి, ఆ బయటికి కట్టేయండి అంటే అలాగ చేసిన పని జ్ఞాపకం కనుక ప్రతి పని దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, తాటాకుల శాల పందిరి వేస్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళు ఎలా కప్పుతున్నారో అలా కప్పుతూ ఉన్నా. అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ రోజున కర్ణాటక సేవకులు పంపిస్తున్నాడు అయ్యగారు. ఎవరి పేరు చెప్పట్లేదు, ఇంకా సాయంకాలం వెళ్ళాలి.
సాయంకాలం ఏమవుతుంది, ఎవరి పేరు చెప్పట్లేదు, నాలో మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు నీవే వెళ్తావు, నిన్నే పంపిస్తావు. ఇంకొక వైపు ఏమంటుంది, నీకంటే 2 సంవత్సరాల ముందు 3 సంవత్సరాలు ముందు వచ్చిన వారు ఉన్నారు కదా, నిన్నెలా పంపిస్తారు అని ఇంకొక ప్రశ్న. లేదు, నీవే వెళ్తావు, నిన్నే పంపిస్తావు. ఆ పందిరేస్తూ ఉండగా అయ్యగారు వచ్చి మధ్యాహ్నం భోజనం టైం వచ్చి, అబ్బాయి శాంతిరాజు నీవు దిగొచ్చి రెడేమో, సాయంకాలం మనం కర్ణాటకకి వెళ్ళాలన్నా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వెళ్ళాలో తీసుకుని వెళ్ళేవాడు, ఏదో రీతిగా. కనుక ఆసియాకు వెళ్ళొద్దు అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళాలో వారికి చెప్తున్నాడు. వారు పృగ్రియా దేశం, గలిలయ ప్రాంతాలకు, దేశాలకు వెళ్ళి దేవుని సేవ చేసినట్లుగా మనం చూస్తాం. ఇక మనము చూసినట్లయితే ప్రియులారా, వరములను పంచిపెట్టేవాడు. వరములు కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనములో చూసినప్పుడు, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనములో, ఆయనను వీటన్నిటిని ఆ ఆత్మ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయించున్నాడు. ఆత్మ ఒక్కడే గాని అందరికీ పంచి పెడతాడట. ఏం పంచి పెడతాడు? వరములను పంచిపెడతాడు. ఒక్కొక్కరికి ఒక వరం. నాకు దేవుడిచ్చిన వరం, అయ్యగారు అన్నారు, దేవదాస్ అయ్యగారు, వరములన్నిటికంటే గొప్ప వరం ఏ వరం అన్నారు అంటే, కొంతమంది ఏ వరం అనగానే స్వస్థత వరం అంటారు. దేవదాస్ అయ్యగారు అన్నాడు, స్వస్థత కొద్ది రోజులు జరగవచ్చు, కొద్ది రోజులు ఆగిపోవచ్చు. ప్రవచనాలు కొద్ది రోజులు ప్రవచనాలు చెప్పొచ్చు, కొద్ది రోజులు ఆగిపోవచ్చు. దర్శనములు కొద్ది రోజులు కనబడవచ్చు, కొద్ది రోజులు కనబడకపోవచ్చు. అందుకే అయ్యగారు వరములను గురించి చెబుతూ అన్నాడు, వరములన్నిటికంటే గొప్ప వరము బోధనా వరము అన్నాడు. బోధించే బోధవరం, వాక్యవరం. కనుక ప్రియులారా, వరములను పంచిపెట్టువాడు. పరిశుద్ధాత్మను గురించి 7 మాటలు మీకు ఇంతవరకు చెప్పడం జరిగింది. మొదటిగా, పరిశుద్ధాత్మ ఎవరు అంటే, మన రక్షణ కొరకు పోరాటము చేయించున్నవాడు. ఎంతో కాలం నుంచి మనము మారకపోతే దుఃఖపడేవాడుగా ఉన్నాడు. మనతో మాట్లాడేవాడు, ఆత్మ సంఘములతో మాట్లాడును అన్నాడు. 4వదిగా, దేవుని పని కొరకు పిలిచేవాడు. మన చుట్టూ ఏమి జరుగుతుందో మనకు చెప్పేవాడు. 5వదిగా, మనం ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో అది కూడా చెప్పేవారు. 6వదిగా, 7వదిగా, వరములను పంచిపెట్టువారు. నీకే వరం? దేవునికి ఇచ్చిన వరం, ఒక్కొక్కరికి ఒక వరం. బహుశా నీకు ప్రార్థన చేసే వరం ఉందా? అది కాపాడుకో. నీకు విశ్వాసం అనే వరం ఉందా? అది కాపాడుకో. నువ్వు పాటలు పాడే వరం నీకుందా? అది కాపాడుకో. ఏ వరం? ప్రతి ఒక్కరికి ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా పంచిపెట్టేవాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు వరములను పంచిపెట్టేవాడు. చివరిగా, ఇక పరిశుద్ధాత్మకు విరోధముగా ఎవరు ప్రవర్తించకూడదు. బైబిల్లో అంటారు, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడిన వారికి క్షమాపణ దొరుకుతుంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా ప్రవర్తించే వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను ఏమి లేదు, పాప క్షమాపణ లేదు. 12వ అధ్యాయం మత్తయి సువార్త 31వ వచనం, 12:31. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు ప్రతి పాపాన్ని క్షమిస్తానంటున్నాడు దేవుడు.
ఒకవేళ నీవు ఏ దూషణ చేసినా ఆ దూషణను క్షమిస్తానంటున్నాడు. కానీ ఆత్మ విషయమైన పరిశుద్ధాత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు, ఏమి లేదు. అందుకని ఆత్మను ఎప్పుడు దూషించవద్దు, ఆత్మను ఎప్పుడు దూషించవద్దు. ఆత్మ లేదని చెప్పవద్దు, వరములు లేవని చెప్పొద్దు. ఆత్మ లేదు అంటే నీకు ప్రమాదమే. నేను ఎంతో మంది సేవకులు చూచాను. ఒక సేవకుడు ఉండేవాడు, పరిశుద్ధాత్మ లేదని బోధించేవాడు. అలా బోధ చేస్తే చెయ్యి ఇరిగిపోయింది. మారాలా వద్దా చెప్పండి అయ్యమ్మ. పాస్టర్ గారు గొప్ప పాస్టర్, సీనియర్ పాస్టర్. ఒకసారి మన దగ్గర కూడా వచ్చారు. ఆయన ఇక్కడికి రాలేదు కానీ బుధాలకు వచ్చారు. మన సేవ చూపించాలని నాకు పరిచయం ఉన్న వాళ్ళందరినీ నేను పిలిచాను, చాలా వరకు పిలిచాను. ఒక్కరిని పిలవలేకపోయాను, ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం సహకరించలేదు, లేకపోతే ఆయన కూడా తీసుకురావాలి. ఆయన వాక్యం అంటే నాకు చాలా ఇష్టం, బాగా బోధించేవాడు. వయసు అయిపోయింది. ఆయన కూడా గొప్ప జాబ్, దగ్గర అప్పటికే ఆయనకు ₹1,00,000 వరకు జీతం వచ్చింది. చాలా మందిరాలు కట్టాడు ఆయన. వచ్చిన జీతంలో ఫస్ట్ కానుక తీసి వాళ్ళకి ఎంత అవసరమో, కుటుంబానికి ఎంత అవసరమో అంత వాడుకునేవాడు ఆయన. మిగిలిందంత అక్కడ మందిరం కడుతున్నారంటే మా ఊరి మందిరానికి కూడా కానుక ఇచ్చాడు. ఆయన ఒకరిని పిలవలేకపోయాను. అడిగాను, అనంతపురంలో ఉంటాడు, రాగలుగుతాడంటే ఎక్కడికి బయటికి వెళ్ళలేకపోతున్నాడు. ఆరోగ్యం సహకరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ లేదు అని బోధించేవాడు. ఈ మధ్య కాలంలో ఆయన ఘోరముగా చిన్నప్పుడు, ఇంకా బ్రతకవలసిన వాడు, ఆరోగ్యంగా ఉండేవాడు, సడన్గా చనిపోయాడు. నేను చెప్పట్లేదు, నీవు బోధకుడు అయినా విశ్వాసమైనా ఎంతకాలం నుంచి నీవు దేవుని నమ్మినా ఆత్మను దూషిస్తే నీకు క్షమాపణ లేదు. ఆత్మకు విరోధముగా పాపము చేస్తే. అందుకని అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఇక్కడ కూడా పరిశుద్ధాత్మకు విరోధముగా మీరెందుకు పాపము చేస్తారని పేతురు గారు అననీయ సప్ఫీరను అడుగుచూ ఉన్నారు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట నీ వశమై ఉండలేదు. పరిశుద్ధాత్మనే మోసము చేసిన అననీయ అక్కడికక్కడే చనిపోయాడు. ఎంత శాపమో! పరిశుద్ధాత్మను మోసపరిచిన సప్ఫీర కూడా అక్కడే చనిపోయింది. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోండి. పరిశుద్ధాత్మను పొందుకుంటే నడిపిస్తాడు, బోధిస్తాడు, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో చెబుతాడు, మీ చుట్టూ ఏం జరుగుతుందో మీకు చెబుతాడు, మీకు వరములు ఇస్తాడు, మీకోసం పోరాటం చేస్తున్నాడు, మారకపోతే దుఃఖపడుతున్నాడు. అట్టి పరిశుద్ధాత్మను కోరుకోవాలి తప్ప పరిశుద్ధాత్మకు విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో పరిశుద్ధాత్మను పొందుట వలన, వచ్చే వారంలో పరిశుద్ధాత్మను పొందుట వలన మనకేమి ఫలము అనే మాట వచ్చే వారం విందాం. అందులో చాలా అంశాలు ఉన్నాయి. మొదటిగా ఈ రోజున పరిశుద్ధాత్మ ఎవరు అని మనం విన్నాం. ఆయన ఏం చేస్తారు? ఇంకా చాలా విషయాలు రాస్తారు దైవజనుడు పరిశుద్ధాత్మ ఎవరు అనే దానికి. కాబట్టి ఆత్మను కోరుకుందాం, దేవుని కనపడతాం, మోకరిద్దాం. ఆత్మ లేకపోతే పరలోకం లేదు. దైవాత్మ రమ్ము అనే పాట కీబోర్డ్